హైదరాబాద్ సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ హాల్లో మక్ష్ గ్లోబల్ ఫౌండేషన్ వారు వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ నంది అవార్డు ఉమెన్స్ డే సందర్భంగా డాక్టర్ నిర్మల గుడిపాటి గారికి నంది అవార్డుతో సత్కరించారు. నేను మోతీనగర్ సొసైటీ ఫర్ హెల్త్ ఎడ్యుకేషన్ అండ్ ఎకనామికల్ ప్రోగ్రెస్ వీఆర్ నోన్ యాజ్ ఏ షీప్ ఎన్జిఓ. సో ఆ ఆర్గనైజేషన్ నుంచి వచ్చానండి. మాకు హోమ్ ఫర్ చిల్డ్రన్ ఉంది, జీవోదయ హోమ్ ఫర్ చిల్డ్రన్. మా దగ్గర 156 గర్ల్స్ ఆర్ఫన్స్ అండ్ సెమీ ఆర్ఫన్స్ ఉన్నారు. వి గివ్ దెమ్ ఏ షెల్టర్, ఫుడ్, ఎడ్యుకేషన్ till they get married and settle. We are responsible. హోమ్ 2007 లో స్టార్ట్ అయిందండి. ఆర్గనైజేషన్ 2000 లో స్టార్ట్ అయింది. ఇన్ ద బిగినింగ్ మేము లెప్రసీ, టీబీ, హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఇది తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, రాయ్పూర్ ఈ స్టేట్స్ లో మా పిల్లలు. ఒక బాధ్యత తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. సోషల్ యాక్టివిటీస్ ఎట్లా మీకు ఇన్స్పిరేషన్ అయ్యారు ఇట్లా కార్యక్రమం చేయడానికి? నేను యాక్చువల్ గా లెప్రసీ, టీబీ, హెచ్ఐవి ఎయిడ్స్ వాళ్ళకి సర్వీసెస్ ఇస్తుండగా ఒక యాక్సిడెంట్ జరగడము, పేరెంట్స్ నాకు కంటెదురుగా చనిపోవడము, ఆ 4 పిల్లలతో స్టార్ట్ చేసిన హోమ్ అండి. దీనికి ఏమీ నా ప్రీ ప్లాన్ ఏమీ లేదు. సో ఈ రోజు నా ప్రొఫెషన్ ని పక్కన పెట్టి నాకు ఇదే 24 hours ఆఫ్ వర్క్ అయిపోయింది. ఆల్మోస్ట్ నియర్లీ 200 చిల్డ్రన్ దాకా ఉంటారు. వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్స్ కి, ప్రైవేట్ కాలేజెస్ లో చదువుతారు. మా దగ్గర మెడిసిన్ చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్, నర్సింగ్, హోటల్ మేనేజ్మెంట్ అండ్ మా దగ్గర పిల్లలు కేజీ టు పీజీ వరకు అండి. మీ దగ్గర చదువుకొని సెటిల్ అయిన వాళ్ళు మీ దగ్గర అవునండి. ఐ ఫీల్ ప్రౌడ్ అండి, నాకు చాలా మంది పిల్లలు ఉన్నారండి. ఇప్పటి వరకు ఇలాంటి అవార్డ్స్ కానీ ఎలాంటి అవార్డ్స్ మీకు బాగా ఇష్టమైన? నాకు సర్వీసెస్ బట్టి ఎన్జిఓ రన్ చేస్తున్నాను. చిల్డ్రన్ హోమ్స్ బట్టి లైక్ మదర్ లాగా ఇలాంటి అవార్డ్స్ నేను చాలా తీసుకున్నాను. సో మీరు తెలంగాణలో ఇక్కడ వైమన్నగర్లో ఉంటారు, మోతీనగర్ లో ఉంటారు. చదువుకునే నేపథ్యం కానీ ఇక్కడ మీ ఎడ్యుకేషన్? నేను చదువుకున్నది ఆంధ్రాలో అండి. తర్వాత నా ప్రొఫెషనల్ స్టడీస్ అన్ని కూడా చెన్నైలో. నేను వర్క్ చేసింది మ్యాంగ్లూర్ అండ్ నార్త్ ఇండియా, దెన్ అవుట్ సైడ్. అవునండి. ఈ రోజు మహిళా దినోత్సవం కాబట్టి అవార్డు ఇస్తున్నప్పుడు ఎట్లా అనిపిస్తుంది ఈ మహిళలకు? ఇంకా ఎట్లాంటి చేంజెస్ మన గవర్నమెంట్ కానీ మహిళలకు? మహిళలకి ఎప్పుడు అంటే సపోర్ట్ కావాలి, చేంజ్ కాదు. మహిళలు ఫస్ట్ నుంచి కూడా చాలా బాధ్యత గల వాళ్ళు. ఆ బాధ్యతల్ని గుర్తించి వాళ్ళకి ఇంకా కొంచెం మెరుగుగా జీవితాలు ఉండాలని హెల్ప్ చేస్తే ఇంకా చాలా. మహిళలు ఎవరు బయటకు వెళ్తే కానీ అట్లాంటి టైంలో తోడు ఉండడానికి ఇష్టపడుతుంటారు. అలాంటివి కాకుండా ఓన్ గా వాళ్ళు ఏమన్నా ఫిట్నెస్ కానీ, కరాటే అట్లాంటి దానిలో గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి, కానీ అవేర్నెస్ తక్కువ ఉంది కాబట్టి సో తెలుసుకుని వాటిని పాటిస్తే, వాటి అవకాశాన్ని తీసుకుంటే మాత్రం చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.